అందరికీ నమస్కారం. తల్లిగా చూసి సంతోషించడం తప్ప రెండోది ఏం చేయలేకపోయాను. వర్షాకాలంలో లోపలికి వచ్చే ఇవి చాప కింద కూడా చేరాయి. పిల్లలు తీయడానికి భయపడ్డారు. తర్వాత నన్ను చూసి ధైర్యం తెచ్చుకున్నారు. పిల్లలు చూసి నాకు చెప్పారు, నన్ను చూసి వాళ్ళు భయం పోయి పిల్లల వయసుకి చాలా సాహసం చేశారు దీన్ని చంపడానికి. అంటే ప్రమాదకరమైన చావడమే మంచిది. ఒరే చంపేయండి అని పోటీ పెడితే వీళ్ళిద్దరు ఫస్ట్ వచ్చినట్టున్నారు. తినమని పోటీ పెడితే ఇద్దరు గ్యాస్ ఎత్తుస్తుంటారు. తినడానికి పోటీ ఉండదు లేని ఇద్దరు మేము చంపుతాం అని ఇద్దరు ఒకరికి పోటీ పడుతుంటే చూడాల్సి వచ్చింది. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. నేనంటే నేను, ఆ తమ్ముడు నేనంటే నేను. భయంతో కూడిన ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు చాలా క్యూట్ గా వాళ్ళ మంచి కూరదాని కాబట్టి వాళ్ళ ఆనందాన్ని ఆపలేక వద్దనకుండా నిల్చొని చూడాల్సి వచ్చింది. పిల్లల వయసుతో పాటు ధైర్య సాహసాలు కూడా పెరగాలి. వాళ్ళని డిస్కరేజ్ చేయదు, ఎంకరేజ్ చేయాలి. ప్రమాదం అని తెలిస్తే మనం మాత్రం ఊరుకుంటామా? ఒకటే కాదు, చాలా రకాల పురుగులు వచ్చాయి ఇంట్లోకి. అవి రాత్రి సమయాల్లో వస్తే నేను మా వారు చంపేసాం. మార్నింగ్ వచ్చి నైటే వచ్చిందేమో, రాత్రులు ఎక్కడ దాచుకుందో మార్నింగ్ పిల్లలకు కనపడింది. దాని ప్రాణం నా పిల్లల చేతిలో పోవాలని రాసి పెట్టుందేమో భగవంతుడు. కానీ నాకు ఈ పురుగన్నా భయమే. కాకపోతే పిల్లలకు నేను భయపడితే వాళ్ళు భయపడిపోతారు. తప్పకుండా లైక్ ఇవ్వండి అబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు ఉంటాను. బై బై, టేక్ కేర్.